డాక్టర్ శివాజీకి తల మీద ఎవరో బలంగా కొట్టారు. 14 కుట్లు పడ్డాయి. డాక్టర్ నథింగ్ టు వరీ. ఇంకో 10 నిమిషాల్లో సృహలో రావచ్చు. ఏమైందిరా శివాజీ? నిన్నే ఏమైందిరా? నన్ను చంపాయిరా. నేను ఘోరమైన తప్పు చేయపోయాను. నన్ను చంపాయిరా. ఏం చేసావురా? చెప్తేనన్నా సెంచుకుని ప్రమాణం వేస్తావరా. రే ఊరుకోరా, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందిరా. ప్లీజ్ ఏడవకురా శివాజీ. శివాజీ ఇంత నీచమైన ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? నేను ఇంత ఘోరమైన పని ఎందుకు చేయబోయాను? చేయబోయానంటున్నావే తప్ప చేయలేదుగా. ఊరుకోరా, ఊరుకో. శివాజీ, రే శివాజీ. మీరా? శివాజీకి ఏమైందిరా? ఏమి లేదు, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఇప్పుడు బాగానే ఉంది కదరా. వాడిని ఒకసారి చూసి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు. పదండి పదండి చెప్తాను. నేను గంగన్నో కాదా చెప్తా కదా. వద్దు వద్దు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. నేను మంచివాడి కాదు. వెళ్ళిపో వెళ్ళిపో. అయితే వెళ్ళిపోతా. నన్ను పెళ్లి చేసుకో. వద్దు, నాలా నీచుతో నీకు పెళ్ళొద్దు. వెళ్ళిపో. నన్ను పెళ్లి చేసుకుంటేనే వెళ్తా. ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు. నేను పాపాత్ముని. ప్లీజ్ వెళ్ళిపో. అమ్మా వీడు చూడు, నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు. పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం రా. ఇది తాగి జరిగింది మర్చిపో. నువ్వు ఇలా నరకయాతన పడుతుంటే నేను చూడలేకపోతున్నాను రా. ప్లీజ్ రా తాగు. నువ్వు తాకపోతే నేను తాగుతాను రా. వద్దు, దీన్ని ఎవ్వరూ తాకూడదు. ఇక ఇక ఈ జన్మలో నేను తాగనరా. అవునరా, నీ మీదొట్టు. మనిషిని పశువుగా మార్చే ఈ మందు నాకొద్దు. మనసుని మలీనం చేసే మందు నాకొద్దు. రే, మొన్న రాత్రి నీ వల్ల ఎవరికి ఏం చెడు జరిగిందో తెలియదు, కానీ దానివల్ల నాకు చాలా మంచి జరిగిందిరా. రే, నువ్వు ముందు మానేస్తే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరురా. ఎవరు ఉండరు. ఇంత మంచి వార్తని నేను ఎలా? రే, ఇది నా 15 ఏళ్ళ కాలరా. థ్యాంక్ యూ వెరీ మచ్. రామాంజనేయ గారు, రామాంజనేయ గారు. ఏంటి బాబు? మీకు తెలుసా మా శివాజీ ముందు మానేశాడు. చాలా సంతోషం బాబు. గంగా, గంగా, మా శివాజీ ముందు మానేశాడు. సరస్వతి గారు, మా శివాజీ ముందు మానేశాడు. మమ్మీ, డాడీ. ఏంట్రా? పితాజీ, మీకు స్వీట్ న్యూస్. రే, నేను అసలు షుగర్ పేషెంట్ ని. నాకు అలాంటి న్యూస్ చెప్పొద్దు. ఓరు నా పొట్టి డాడీ, నేను చెప్పబోయే న్యూస్ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతావు. నువ్వు చెప్పకుండానే పడిపోయి ముందు దించాదేదో చెప్పరా నాయన. మా శివాజీ మందు మానేశాడు. శివాజీ, మన శివాజీ మందు మానేశాడా? అవునమ్మా, నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు. అయితే ఇక వాడి జన్మలో మళ్ళీ మందు తాగడరా. ఏమైంది? అతి పెద్ద షాక్ తిన్నాడుగా, పడిపోయాడు. యాండి, నేను ఎక్కడున్నాను? మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు కానీ లే. రే, మందు మానేస్తే శివాజీ నిజంగా దేవుడు రా. హలో, పొట్టి ప్రసాద్ స్పీకింగ్. ప్రసాద్ స్పీకింగ్. నేను రా ప్రసాద్, తాతారావు టాకింగ్. హాయ్ తాత, బాగున్నావా? నా శుభలేఖ అందిందా? అదేంట్రా ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? ఓరి నీ చెవిలో నా చుట్టెట్ట. పెళ్లి నాకు కాదురా, మరి రెండో దానికే. అలాగా, అయితే వస్తానులే. పోయినసారి కూడా పెద్దాని పెళ్లికి వస్తాననే లెగ్గిచ్చావు. ఈసారి మిస్ అయితే ఊరుకోనరు రే. హోల్ ఫ్యామిలీ అంతా రావాలే. అలాగే లేరా, తప్పకుండా వస్తాము. ఎవరండి? మా తాతారావు. వాడు రెండో కూతురు పెళ్ళంట, మనందరూ నమ్మని మరీ మరీ చెబుతున్నాడు. అయితే మీరు వెళ్ళండి, 2 రోజులు సుత్తైనా తగ్గుతుంది. ఎరా, మేము ఉంటాం, నీకు ఎంత కష్టంగా ఉందా? అయితే పెళ్లి చేసుకుని వేరే వెళ్ళొచ్చు కదా. లేకపోతే మీతోనే కలిసి ఉంటాం అనుకున్నావేంటి? అబ్బబ్బబ్బబ్బ, అసలు మీరిద్దరు తండ్రి కొడుకులేనా? కాదు కదా, నేను అప్పుడే అనుకున్నా ఇంత పొట్టాడు కడుపున అంత పొడుగాడు ఎలా పుట్టాడా అని. చాలండి, పెద్ద బుద్ధులు మీరు. రేయ్,
నువ్వు కూడా రారా, లేకపోతే మా తాతారావు బాధపడతాడు. మాకు ఇక్కడ చాలా పనులున్నాయి, రావడం కుదరదు. పైగా మనోడు మందు కూడా మానేశాడు. ఈ శుభ సందర్భంలో స్టాఫ్ కు బోనస్ ఇవ్వాలి. సరే అయితే గౌతమి ఎక్స్ప్రెస్ కి అమ్మకి నాకు నిర్దవల్కి 2 టికెట్లు బుక్ చేయి. నిర్దవలా? అదేరా నిర్దవల్ పక్కన కోరిమావిడ వెళ్ళడానికి. కోరిమావిడ? అయితే నేను వస్తాను. ఇప్పుడే కదా నీకేమో పనులున్నాయన్నావు. ఎప్పుడు ఉండే పనిలేగా, రాకపోతే మీ తాతారావు ఫీల్ అవుతాడు. నువ్వెందుకు వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకే? వాడిని వర్షంలో తడిపిన పిల్ల కోసం. అమ్మ పుత్ర, అదా సంగతి. అయితే మన అందరికి టికెట్లు బుక్ చేయి. పల్లె పని మేము కూడా పిల్లలు చూసేస్తాం. తోటలోకి వెళ్ళి కొబ్బరికాయలు దమ్మని తెచ్చారా? ఎక్కడే లేడండి. తొందరగా కాని ఉండరా బాబు, తెల్లారితే పెళ్లి. పిచ్చ టెన్షన్ ఎక్కిపోతుంది నాకు. రే సుబ్బారావు, అయ్యా విడిదింట్లో మగ పిల్లలందరికీ ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయా? సూపరండి అయ్యా. సర్లే. రే తిగ్గిరి పుచ్చే, ఒకసారి ఇటు వచ్చిపో. ఇప్పుడు రే అదేంట్రా? వచ్చి పొమ్మన్నావు కదా, పోతన్నా. సరే పోయిరా. అన్నావేంటి? ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాను కదా, ఈ వాళ్ళకి పెట్టిరా. ఎలక్షన్లు అయిపోయి కదా, బ్యానర్లు వేస్ట్ గా ఉన్నాయని పీక్ కట్టుకున్నాను తప్ప. సర్లే, శుభలేఖలు అందరికి పంచారా? ఎవరన్నా దిగడారా? మరి దిగడరా, పనికి మాలిన వాళ్ళందరికీ శుభరేఖలు వేసి అసలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని మరిసిపోయావు. ఎవరు, నువ్వు మీ ఆవిడనా? మాకు నీ శుభరేఖలు ఏమో అక్కర్లేదు. నువ్వు పిలవకపోయినా వచ్చి దొప్పించుకుంటావు, 4 మెతుకులు తినేస్తాం. నీ దగ్గర అదే ఎంతో మొహమాటం. 4 కాబట్టి 5 మెతుకులు తిను. ఇంతకీ 2 ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఎవరా? ఢిల్లీ వాజ్పేయి గారికి వేసావా? హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి వేసావా? వాళ్ళకెందుకురా? నువ్వు అసలు గడ్డి తింటున్నావా, వన్నం తింటున్నావా కడుపుకి? ఆ జన్మభూమి అని, వాటర్ షెడ్ అని, దీపం పథకాలని బోల్డ్ పథకాలు ఎడితే అన్ని శుభ్రంగా వాడుకు దొబ్బావా? తిరమోసి ఇంట్లో శుభకార్యానికి అందరినీ పిలిచి వాళ్ళిద్దరిని మానేస్తావా? ఇవన్నీ మనసులో ఎట్టుకోరు. రేపు ఎత్తే మాత్రం వాళ్ళు వస్తారంటావా? రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలు వెయ్యం. వాళ్ళ లెవెల్ వాళ్ళకుంటే మన లెవెల్ మనకుంటది. వస్తే 4 పూరు మొక్కలు ఎక్కువ వేసి ఆకు నిండా 7 వన్నం వేస్తాం. పనిలో పని వాళ్ళు కూడా నన్ను ఒకసారి చూసేసినట్టు అయిపోతుంది. నిన్ను చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి రావాలా? నీ అబ్బా. నాన్న, అమ్మ రమ్మంటుంది నిన్ను. ఇప్పుడు రావడం కుదరదని చెప్పు, బోల్డ్ బిజీగా ఉన్నాం ఇక్కడ. మావయ్య, మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు. మర్చిపోయానమ్మా, వెళ్ళాలి. ఇంట్లో పెళ్ళెట్టుకుని పోలీస్ స్టేషన్ కిందకి ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు. ఓరి తింగిరి బింగిరి, పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పనులు ఆపుకు దొబ్బి? నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు. వాడిని రిసీవ్ చేసుకోవాలి. అన్నట్టు వాడు 4 రోజులు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏ లోటు లేకుండా, నాకు మాట రాకుండా చూసుకోవాలి. అలాగే. బాగున్నావా? బాగున్నా. నీకు బియ్యం బస్తాల పెట్టలాడుతా ఉంటా. బాగున్నావా అని అడుగుతావే. ఎరా ఎలా ఉన్నావు? బాగా పొట్టిగా ఉన్నారు. అమ్మగారు నాన్నగారు కులాసగా ఉన్నారండి. కులాసమే పైన. ఏంటి అప్పుడు వెళ్ళిపోయారా? ఏంటి అంత తొందర? ఏమో 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. మన అమ్మాయి గారు అండి, అచ్చం తమ్మర పూలకేనండి. అది నా కూతురు కాదు, మా ఆవిడ. అయ్యి బాబోయ్, మన ఆవిడ గారు అండి. అబ్బాయి గారి పక్కన అక్కలా ఉంటేనే పుసుక్కుని కూతురని వేసుకున్నాను. సెకండ్ సెటప్, సెకండ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు నీకు ఆ వివరాలని ఎందుకు? బిడ్డలు తీసు కదా. ఏంటి బాబు, రాగానే మీకు దండం పెట్టానా? లేదే. అయ్యి బాబోయ్, చూసారా, కంగారులో పుసుక్కుని మరిచిపోయాను. దండాలండి బాబు. రామా. అక్కడే ఆగిపోయారు. అది అది మెట్లేగా, ఎంతవ మెట్లు గుమ్మానికి అడ్డంగా కట్టించి చచ్చాడు. ఏమిటయ్యా నువ్వు మరి ఓవర్గాను? మెట్లు గుమ్మ ముందు కాక వేరే ఎక్కడ కడతారా? అదంతా బోల్డ్ ఖాళీ స్థలం, అక్కడ కట్టించి సావచ్చుగా. దారికి అడ్డంగా ఇక్కడే కట్టించాలా? ఏదన్నా అందారంటే పెండో పుసుక్కును పీలైపోతాడు. రేయ్, పెళ్ళయ్యాక ఈ మెట్లు తీసి అక్కడ కట్టిస్తా గానీ సామాన్లు తీసుకెళ్లి పైన పెట్టు. అలాగే. అయ్యి బాబోయ్, ఒకటి ఎద్దవ గుమ్మం, ప్రతి దానికి అడ్డే. లంకం తిల్లి కట్టాడు, లక్క పెడతంత గుమ్మం పెట్టాడు. ఎండోయ్ పొట్టి పెండ గారు, లోపలికి వచ్చేటప్పుడు బాగా వంగుని రండే, లేకపోతే గుమ్మం తగిలి బుర్ర బొక్కడిపోద్ది. ఈ పిక్చర్ ఎక్కడ దొరికారా నీకు? ఈ ఊరేరా. నువ్వు పదబాబు. పాపం బతికి చెడ్డాడు. ఉన్న 4 ఎకరాల్లో పత్తి పండించి అప్పుల పాలై పురుగుల మందు తాగేశాడు. అప్పటి నుంచి కాస్త మెంటలు ఎక్కింది. ఉన్న ఇల్లు పొలం కూడా పోయాయి.
మూగ పెళ్ళాం ముగ్గురు ఆడపిల్లలు మిగిలారు. ఆ పని ఈ పని చేసుకుంటూ మన ఇంటి వెనకాల గదిలోనే ఉంటున్నారు. ఓహో. ఏయ్ సుబ్బలక్ష్మి, సీత, ఆ? ఇటు రండి. రండి అమ్మా రండి. ఇదేరా పెళ్లి కూతురు. నమస్తే. ఈ అమ్మాయి సీత అని వాడి పెద్ద కూతురు. ఆహా. వీడు నా ఫ్రెండ్ ప్రసాద్, వాళ్ళ ఆవిడ, నమస్తే. వాళ్ళ అబ్బాయి. అయ్యో. సారీ అండి. పర్లేదండి. ఏ పర్లేదురా, కాలు పచ్చడి అయిపోతాను. అంత కళ్ళు మూసుకుని. నా వేలు పట్టుకోపోయేది నీ కాళ్ళు వెరకొడితే ఏంటి ఊరుకో. ఏమిటా నువ్వు అనేది? ఆ రోజు నన్ను వర్షంలో తడిపిన పిల్ల ఈ పిల్లే. అలాగా ఆ, చూడమ్మా, ఏది ఈ పిల్ల? ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.